ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి. ఈ రోజున మేము అడుగుతున్నాం. ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా, మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా. మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు, ఆవిడ వెళ్లి పలకరించారు, నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలగజేశారు? అవేమీ ఉండవు. ఆర్భాటాలు మాత్రం ఏమీ తక్కువ ఉండదు. ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి? సోషల్ మీడియా సైకోలు ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని? అలాంటివేమీ చేయరు. పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు. మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు. మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలంటే చాలా గౌరవం, అయిపోయింది, చెప్పేస్తే పని అయిపోయింది, అంతే. మిగతా వాటితో మనకేం సంబంధం లేదు, జరుగుతుందని గాలికి వదిలేస్తారు మహిళల్ని. అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి. సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో, జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు, అక్కడ అవకాశాలు రాకుండా చేశారు. ఇవన్నీ చేసినందుకు మీ మీద నేనెన్ని కేసులు పెట్టాలి అసలు? కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది. చేసే పని ఏదైనా నిజాయితీగా, నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడడమే. మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా, వీరంతా చేసే అరాచకాలు, అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు, కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు, ఇమ్మీడియట్ గా అరెస్టులు, అంత హడావిడి చేస్తారు కదా మీరు. ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి, ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి. వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వందలాది ఫేక్ అకౌంట్లు, లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం.